చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకోండి. మా బండి గారి రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను మీకు. నచ్చితే లైక్ మాత్రం కొట్టుకోండి. ముందుగా చికెన్ వేసి ఎగ్ వేసి మంచి నీసు వాసన రాకుండా లైట్గా సాల్ట్ కారం వేసి వేపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం క్యాబేజ్ అయితే వేసుకోవాలండి. వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకోండి నీట్గా. తర్వాత కొంచెం అల్లం పేస్టు, అయింది కదండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. రైస్ అయితే వేసుకున్నారు కదండి. ఇప్పుడు నీట్గా ఇలా కలుపుకోవాలి. చికెన్ ఎగ్ రైస్ బాగా కలిసేదాకా కలుపుకున్న తర్వాత ముందుగా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా లైట్గా టేస్టింగ్ సాల్ట్ నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మసాలా, కారం, కొంచెం మెంతాకు, అలాగే కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తుంటారు కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా కలపండి. మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఏదైనా ఫుడ్కి ఫాస్ట్ ఫుడ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఎందుకు నేనే అన్నీ చేసుకొని చెప్పుకుంటున్నాను. అక్కడ వీడియో తీసినోడైతే ఎవరు ఉండరు కుర్రోళ్ళు. కార్తీక మాసం వ్యాపారాలు లేక తక్కువ. అది బాగా వేగినాక కొంచెం సోయా సాస్ వేసుకోండి. చూసారు కదండి, సోయా వేసిన తర్వాత ఏ కలర్ వచ్చిందో మంచిగా ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలండి, అడుగు పట్టకుండా మంచిగా నీట్గా. తర్వాత చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు లైట్గా. చూసారు కదండి, ఇది ఫైనల్ అయితే మన ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూడండి ఈ విధంగా వచ్చింది. నా వీడియో నచ్చినట్టయితే మీరు కొద్దిగా లైక్ చేసి షేర్ చేయండి కొంచెం. ఎందుకంటే నాకు వీడియో తీసిన కుర్రోళ్ళు కూడా ఎవరు లేరు, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ పేరు తెలుసు కదా, బొబ్బిలి అందగారండి. ఇలాగే రోజుకు ఒక ఐటెం పెడతాను. దీనికి ఎక్కువ లైకులు వస్తే ఇది ఫుల్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ అండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు.